మహాభారతం 38వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో భీముడి బలాన్ని చూసి దుర్యోధనుడిని అసూయ నిలువెల్లా దహిస్తుంది. తన తండ్రి ధృతరాష్ట్రుని తరువాత హస్తినాపుర సింహాసనాన్ని యుధిష్ఠిరుడు అధిష్ఠిస్తాడు. ఎందుకంటే తమ అన్నదమ్ములందరిలోనూ అతడే పెద్దవాడు కాబట్టి. అతన్ని భవిష్యత్తులో సింహాసనం ఎక్కనివ్వకూడదంటే అతన్ని బలహీనుడిని చేయాలి అంటే అతని బలం భీముడిని చంపాలి అని ఆలోచించుకొని భీముడిని కట్లు కట్టి గంగమడుగులో పడవేయటం, భయంకరమైన విషపు పాముల చేత కరిపించటం, ఆహారంలో విషం కల్పించడం లాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవన్నీ విఫలమై భీముడు మరింత శక్తివంతుడు అవుతాడు. ఇక భీష్ముడు ఆ రాజకుమారులకు ద్రోణుడిని ఆచార్యునిగా నియమిస్తాడు. అంతా ఆయన వద్ద సకల విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భారత కథ వింటున్న జనమేజయ మహారాజు కృపాచార్య ద్రోణాచార్యుల పేర్లు వినగానే వైశంపాయన మహర్షితో, కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కౌరవులకు గురువులుగా ఎలా వచ్చారు అని అడిగాడు. వైశంపాయన మహర్షి చెప్పసాగాడు. గౌతముడు అను గొప్ప మునికి శరద్వంతుడు అనే మహర్షి కుమారునిగా జన్మించాడు. అతను పుట్టుకలోనే ధనుర్బాణాలతో పుట్టి అందరూ బ్రాహ్మణులు వేదాలు చదివితే ఈయన మాత్రం ధనుర్వేదం నేర్చాడు. అది నేర్చి భీకరంగా తపస్సు చేస్తుండగా ఇంద్రుడు భయపడి, ఇతను ఇప్పటికే ధనుర్విద్య నేర్చినవాడు, ఇంకా ఇలా తపస్సు చేస్తే తనకు ఎలాంటి కీడు జరుగుతుందో అని అతను తపస్సును భగ్నం చేయడానికై జలపద అను ఒక అందమైన యువతిని పంపించాడు. ఆ అమ్మాయి అతని తపస్సు చెదిరేట్టుగా రెచ్చగొడుతూ కవ్విస్తూ ఆయన కంటపడేట్టు తిరుగుతుంది. ఆమె కవ్వింపులకు అతని చేతిలోని ధనుర్బాణాలు జారిపోయి అప్పుడే అతనిలోని తేజస్సు కూడా బయటకు వెడలి 2 భాగాలుగా ఒక రెల్లుగడ్డి దుబ్బులో పడింది. తన తపస్సు భంగమైందని గ్రహించిన శరద్వంతుడు ఆ ఆశ్రమం వదిలి మరొక చోటికి తపస్సు చేసుకోవడానికై వెళ్ళిపోయాడు. కాని రెల్లుగడ్డి దుబ్బుల్లో 2 భాగాలుగా పడిన అతని తేజస్సు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లగా పుట్టారు. అదే సమయానికి హస్తినాపుర మహారాజు శంతనుడు భటులతో పాటు వేటకు వచ్చాడు. ఆయనకు ఆ రెల్లుగడ్డి దుబ్బుల్లో నుండి 2 చిన్నారుల ఏడుపులు వినిపించాయి. ఆయన అదేమిటో చూసిరండి అని భటులను పంపాడు. వారు వెళ్లి అక్కడ నుండి ఒక మగ శిశువు ఒక ఆడ శిశువుతో పాటు ధనుర్బాణాలు జింక చర్మం తీసుకొని వచ్చి, ఎవరో ఒక ధనుర్వేదం తెలిసిన మహాపండితుని సంతానం మహారాజా అని చూపించారు. ఆ శంతన మహారాజు పిల్లలను తనతో పాటు తెచ్చుకొని కృపతో పెంచసాగాడు. రాజు కృపతో పెంచుతున్నాడు కాబట్టి బాలునికి కృపుడు అని, ఆ బాలికకు కృపి అని పేర్లు వచ్చాయి. రెల్లుగడ్డిలో పుట్టిన తన పిల్లలు శంతన మహారాజు వద్ద ఉన్నారని తెలిసిన శరద్వంతుడు రాజు వద్దకు వచ్చి ఆ పిల్లలు తన పిల్లలే అని చెప్పి వారిని తన ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ కుమారుడైన కృపునికి ఉపనయన సంస్కారాలు చేసి వేదాంగాలు నేర్పించి అస్త్రశస్త్ర విద్యలైన ధనుర్వేదం యావత్తూ నేర్పించాడు. అలాంటి కృపాచార్యుడిని అతను ధనుర్వేదంలో గొప్పవాడని వేదం తెలిసిన వాడని తెలిసి భీష్ముడు అత్యంత గౌరవంతో అతడిని రప్పించి కౌరవులకు పాండవులకు గురువుగా నియమించాడు. కౌరవ పాండవులతో పాటు అనేక యాదవ రాజకుమారులు మొదలైన వారు ఆయన వద్ద విద్య నేర్చుకుని గొప్ప విద్యావేత్తలుగాను విలువిద్యా నేర్పరులుగాను అయ్యారు. ఇది కృపాచార్యుని కథ. ఇక ఇప్పుడు ద్రోణాచార్యుని కథను చెప్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు వైశంపాయనుడు. పూర్వం గంగాద్వారం అను చోట భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఆయన ఒకరోజు ఆచమన వేళ కావటంతో నదిలో స్నానానికై వెళ్ళాడు. అక్కడ గురుతాచి అనే అప్సరస స్నానం చేస్తూ కనబడింది. ఆమెను చూడగానే అతనిలో నుండి తేజస్సు జారి నేలను తాకింది. ఆ తేజస్సును ఒక కుండలో భద్రపరిచి ఉంచుతాడు భరద్వాజుడు. కొంతకాలానికి ఆ కలశం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణాచార్యుడు పుట్టాడు. అదే కాలంలో భరద్వాజ మహర్షి స్నేహితుడు అయిన పాంచాల దేశపు రాజు వృషతుడు కూడా భీకరమైన తపస్సు చేస్తుండేవాడు. అక్కడ వసంత కుసుమాలు కోస్తున్న దేవవేశ్య మేనక కనబడింది. రాసిపోసిన అందాల సామ్రాజ్యంలా ఉన్న మేనకను చూడగానే అతనిలో నుండి కూడా తేజస్సు జారి నేలను తాకింది. వెంటనే ఆయన కాలితో దానిని కప్పివేశాడు. అందులో నుండి మరుత్తని అంశతో ద్రుపదుడు జన్మించాడు. అలా జన్మించిన బాలుడిని అక్కడే ఉన్న భరద్వాజుని ఆశ్రమంలో వదిలి తాను పాంచాల రాజ్యానికి వెళ్ళిపోయాడు. భరద్వాజముని ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు
స్నేహితులుగా వేదాలు చదివారు, ధనుర్విద్యలు నేర్చారు. తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు మాత్రం అగ్నివేశుడను ముని వద్ద ధనుర్విద్య సమస్తం నేర్చి ఆగ్నేయాస్త్రం మొదలు అనేకమైన దివ్యాస్త్రాలు పొంది తండ్రి అయిన భరద్వాజుని ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహమాడి అశ్వత్థామ అను కుమారుడిని కన్నాడు. అశ్వత్థామ తనంత తాను నడిచే వయసుకు వచ్చాక తన తోటి పిల్లలు వేసుకునే దుస్తులు, తినే తినుబండారాలు, తాగే పాలు చూసి తనకు అలాంటివి కావాలని ఆశపడ్డాడు. అలా ఓ రోజు తన తల్లిని అందరూ పిల్లలు తెల్లని పాలు తాగుతున్నారు, అలాంటివి తనకు కావాలని మారం చేశాడు. ఆయన తండ్రి ద్రోణుడు తన తండ్రి భరద్వాజుని వద్ద, అగ్నివేశుని వద్ద, పరశురాముని వద్ద వేదాంగాలు చదివాడు. సమస్త యుద్ధ విద్యలు, ధనుర్విద్య నేర్చాడు. కాని ఏది సంపాదించే విద్య మాత్రం నేర్వలేదు. కనుక కన్న కొడుక్కి పాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉండిపోయాడు. ఆ తల్లి మాత్రం ఏం చేస్తుంది? ఆమె తెల్లని పిండి కొంత ఉంటే దాన్ని నీటిలో కలిపి, ఇవే పాలు నాయనా, ఆ పిల్లలంతా తాగేవి అని చెప్పింది. అశ్వత్థామ ముక్కు విరుచుకుంటూ ఇవా అని తాగాడు. ఇది ద్రోణుడు చూశాడు. తన కొడుక్కి పాలు కూడా ఇవ్వలేనందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు. తాము బ్రాహ్మణులం, తమకు ఎవరైనా రాజులు ముక్తి కల్పించవలసిందే, ఏ రాజును కోరాలి అని ఆలోచించాడు. అప్పుడు ఆయనకు తన చిన్ననాటి స్నేహితుడు గుర్తుకు వచ్చాడు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ఆశ్రమం నుండి వెళుతున్నప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నా వద్దకురా, నాకు లభించే రాజభోగాలు నీవు కూడా అనుభవించవచ్చు అని చెప్పి ఉన్నాడు. అందువల్ల తెలియని ఇతర రాజుల వద్దకు వెళ్లే కంటే తెలిసినవాడు, స్నేహితుడు అయిన ద్రుపదుని వద్దకు వెళ్లటం బాగుంటుంది అనుకున్నాడు. పాంచాల రాజ్యం వెళ్లి ద్రుపదుడిని కలిసి తను చిన్ననాటి స్నేహితుడనని, మనమిద్దరం కలిసి వేదం చదివామని, ధనుర్విద్యలు నేర్చామని గుర్తు చేసి తన పరిస్థితిని చెప్పి తనకు 4 పాడి ఆవులు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.